కీర్తి 1 minute. ఎక్కడికి? జస్ట్ వెయిట్. ఎక్స్క్యూజ్ మీ, మీ బ్యాగ్ ఒకసారి చెక్ చేయాలి. వై? పోలీస్. ఐఎమ్ సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మ్యామ్. ఇక్కడ డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ. ఏ స్టేషన్? ఏసీపీ గారి వైఫ్ నే చెక్ చేసే స్టేజ్ కి ఎదిగావన్నమాట. సార్ ఏమయ్యా, ఇన్కమింగ్ కాల్ ఫ్రీయే కదా, ఉదయం నుంచి ఫోన్ చేస్తున్న లిఫ్ట్ చేయవేంటి? సార్ అది నా ఫోను. ఫోన్ సరే, ఏసీపీ గారి వైఫ్ దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు నీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అక్కడ ఒక పేపర్ మీద రాసుంది. సో న్యూస్ పేపర్ లో పడినట్టు ఫీల్ అయ్యావా? అది కాదు సార్, నేను షట్ అప్. ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ ఐ ఫైండ్ విక్రమ్? ఏయ్, ఎవరో రా. ఏంటి? విక్రమ్, యువర్ సెల్ రాత్రి రెస్టారెంట్ లో మర్చిపోయా. నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి, నేను వస్తున్నాను. ఓకే. ఆగో, ఆ రోజు బ్యాగ్ పోయిందని కంప్లైంట్ చేసింది నువ్వే కదూ? కంప్లైంట్ చేసిన దాన్ని క్యాచ్ చేసావన్నమాట. అవునయ్యా, కామంతో కళ్ళు మూసుకుపోతే డ్రగ్ ట్రాఫికర్ కి ఏసీపీ వైఫ్ కి తేడా తెలియదు. సార్ నేను చేసిన తప్ప ఎలా అవుతుంది? ఆవిడ ఏసీపీ వైఫ్ అని నాకు తెలియదు. ఆ రోజు కూడా బాంబ్ స్క్వాడ్ ఆపరేషన్లు ఇలాగే తిట్టారు. యాజ్ ఎ పోలీస్ నేను రెస్పాండ్ అవ్వాలి కదా. అది డ్యూటీలో ఉంటే, కానీ నువ్వు ఆ రోజు డ్యూటీలో ఉన్నావా? నో, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇక మీద ఏ చిన్న తప్పు చేసినా నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది నా ఆర్డర్ కాదు, ఏసీపీది. ఆర్డర్ బై ఏసీపీ. ఏంటా సార్, ఒక అమ్మాయి ఫోన్ చేసి మగాళ్ళని రెచ్చగొట్టి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఎత్తుకెళ్తుందని కంప్లైంట్ వచ్చింది సార్. ఆ కేసు నువ్వే డీల్ చేయి. ఓకే సార్. నువ్వు వెళ్ళు. చలో చలో, బహుత్ కామ్ హై ముझे. फालतू फालतू बात करता है. విక్రమ్ రోజు ఇలాగే తిడతాడా? సారీ. హలో, ఎక్కడున్నావు? నేను సింధీ కాలనీలో ఉన్నాను సార్. ఏం చేస్తున్నావు? దొంగ నోట్ల గ్యాంగ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెయిట్ చేస్తున్నా. మ్యాటర్ కన్ఫర్మా? ఇన్ఫార్మర్ రావాలి సార్. ఇన్ఫార్మర్ ఇంతకు ముందు చూసావా? లేదు. టైం వేస్ట్. వచ్చే, ఇంకో అరగంటలో బందోబస్తుకు వెళ్ళాలి. ఎస్ సార్. మిస్డ్ కాల్. ఓ కీర్తి. హలో. హలో కీర్తి, ఎక్కడున్నావు? సింధి కాలనీలో. హే, నేను కూడా సింధీ కాలనీలోనే ఉన్నాను, 2nd Street. వావ్, నేను అదే స్ట్రీట్ లో ఉన్నాను. హాయ్. హాయ్ కీర్తి. వికీ, వద్దు వికీ, నువ్వేం చేసినా నెగటివ్ గా టర్న్ అవుతుంది. వద్దు, నువ్వు రియాక్ట్ అవ్వద్దు. కాసేపు కొట్టుకుని వాళ్ళే సెటిల్ అవుతారు. ఇదంతా కామన్. ఏంటి కామన్? డిపార్ట్మెంట్ వాడిని నేను రియాక్ట్ అవుతా ఎలా? శాలరీ వస్తుందిగా, అనవసరంగా ఎందుకు? ఇంత ముందు కూడా తొందరపడ్డావుగా, ఏమైంది? మీ డిపార్ట్మెంట్ లో అందరు నీలాగే డ్యూటీ చేస్తున్నారా? నువ్వేది చేసినా గుర్తింపు రాదు. నా మాట మీద నమ్మకం ఉంటే పద. కమ్ ఆన్, పద. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్తే. పోండి. ఇతనే సార్, చూసి కూడా రెస్పాండ్ కాలేదు. ఇదే మనిషి, అదే జీప్ సార్. దగ్గర దాకా వచ్చాడు సార్. పోలీసే కదా సార్. ఒక్క మాట చెప్పుంటే ఆగిపోయేవాళ్ళం సార్. మా ఫ్రెండ్ తల పగిలింది సార్. వాట్? సింధీ కాలనీలో గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావుగా, మరెందుకు ఆపలేదు? గొడవలో ఒకటి తల పగిలింది, నువ్వు పట్టించుకోలేదని వాడు కంప్లైంట్ చేశాడు. టీవీ చూసావా? అంత పెద్ద గొడవ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదు. గొడవలో ఒక వ్యక్తికి సీరియస్ అయింది. కాపాడాల్సిన పోలీసులే పట్టించుకోకుండా ఉంటే ఇక సామాన్యులకు రక్షణ ఏది? కెమెరామెన్ శ్రీనివాస్ తో శ్రీదేవి. అసలు ఏమిట్రా నువ్వు? ఎవరు లేకపోతే బూతులు తిట్టుండేవాడిని. నువ్వు పోలీసువా, టుంబ్రీ గాడివిరా? అనవసర విషయాలు వేలు పెడతావు, అవసరమైన విషయాలు వదిలిపెడతావు. అసలు నువ్వు పోలీసుగానే పనికిరావురా. వేస్ట్. గెట్ అవుట్. అవును సార్, నేను అసలు ఈ జాబే వద్దనుకున్నాను. నాలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఈ జాబ్కి పనికిరాడు. దానికి ఫ్లెక్సిబుల్ గా రౌడీలకి, మంత్రులకి, వత్తాస్పల్కి మీలాంటి వాళ్ళు అయితేనే కరెక్ట్. ఓ, చాలా విషయాలు తెలుసు నీకు. కొవ్వు కొవ్వు. సార్,
ఏమైంది? సార్ అది విక్రమ్. నా వైఫ్ బ్యాగ్ చెక్ చేసింది నువ్వేనా? ఆ తర్వాత వచ్చి అపాలజీ చెప్పాలని సెన్స్ కూడా లేదా? గో అవుట్ ఎ మినిట్. సార్ కమ్ గురు. ఎస్ సార్. ఎక్స్ట్రా చేస్తే ఇలా ఉంటది. అనుభవం ఉండాలి. సార్ లోపల ఏసీపీ గారు పిలుస్తున్నారు మిమ్మల్ని. లుక్, నీకు క్రమశిక్షణ లేదు. డూ యూ అండర్స్టాండ్? ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్స్. నెక్స్ట్, ఓ నెల నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో. హాలీవుడ్ సినిమాలు, అందులో పోలీస్ సినిమాలు బాగా చూడు. క్రిమినాలజీ అనే ఒక బుక్ దొరుకుతుంది, అది కొని బాగా చదివి ప్రాక్టీస్ చేసుకో. గో. బాధపడకరా, డిపార్ట్మెంట్లో ఇవన్నీ సహజమే. నాన్నగారు మనకి చెప్తూ ఉండేవారు కదా. అసలు ఇదంతా నా వల్లే జరిగిందా అంటే విక్కీని నేనే వద్దని ఆపాను. ఐఎమ్ సారీ విక్కీ. నీ తప్పేం లేదు కీర్తి, నాలోనే ఎక్కడో ఏదో తప్పున్నట్టుంది. నన్ను కాసేపు మీరందరూ ఒంటరిగా వదిలేండి. అది కాదు, అసలు నేనేమనుకున్నా. ప్లీజ్. సారీ విక్కీ, నేను మళ్ళీ వస్తాను. ప్రాబ్లమ్స్ ప్రెషర్స్ మన డిపార్ట్మెంట్ లో కామన్. మీరు కుంగిపోవద్దు. ప్రపంచం పెద్ద సూపర్ మార్కెట్. సంతోషం, సుఖం, సలహాలు ఏమైనా దొరకవచ్చు. ట్రై చేయండి. May I help you? You reached the home page. Please type your query. నేను పోలీస్ ఆఫీసర్. నేను చేసే ప్రతి పని బెడిసి కొడుతుంది. సీనియర్స్ తిడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు 1 నెల రోజులు స్టే ఇచ్చారు, అది సస్పెన్షన్తో సమానం. ఇష్టం లేకపోయినా ఈ జాబ్లోనే సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నాను. నాకు పిచ్చెక్కిపోతుంది. ఎలా అయినా ఓ మంచి పొజిషన్కి రావాలి. ఎలా? హలో నాటకొచ్చారా నీకో సర్ప్రైజ్. Cheers. ఏంట్రా వితౌట్ ఇన్ఫర్మేషన్ ల్యాండ్ అయ్యో? మాదాపూర్లో సైట్ ఉంది కదా, ఎవడో కబ్జా అని ఫోన్ చేశాడు, అందుకే సడన్ గా రావాల్సి వచ్చింది. దీని ఎలా తాగుతారా? ఇలా 10 సంవత్సరాల నుంచి చెబుతూనే తాగుతున్నావురా నువ్వు. రే, నువ్వు అమెరికా వెళ్ళిన బెంగతో తాగా, ఇప్పుడు తిరిగి వచ్చావని హ్యాపీతో తాగుతున్నా. వీడి పోలీస్ అయిన విషయంలో తాగా, నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికైన విషయంలో తాగా, మన రామ్చంద్ చనిపోయిన విషయంలో తాగుతున్నా. అవునరా, వాడు లేకుండా మళ్ళీ మనం కలవటం ఇదే ఫస్ట్ టైం. వాడు చనిపోయాడని తెలిసాక ఇమీడియట్గా వచ్చేయాలనిపించింది, కానీ తెలుసుగా వీసా పర్మిషన్ ప్రాబ్లమ్స్. రేయ్, అనిత విషయంలో వాడు తొందరపడ్డా వాడు మారాడురా. ఆ అమ్మాయిని మర్చిపోలేక సూసైడ్ చేసుకుని ఉంటాడు. రేయ్, అది రామచంద్ర గారి కోసం రా. వాడు పోయాడని బాధపడే కన్నా మనం హ్యాపీగా ఉంటే వాడు మనతోనే ఉన్నట్టు కదరా. ఏరా విక్కీ? ఏంట్రా వచ్చినప్పటి నుంచి మాట్లాడట్లేదు? వాట్ హ్యాపెండ్? అవును రోయ్, వీడు లవ్ లో పడ్డాడు. పెళ్ళాక డల్గా ఉండొచ్చు కానీ లవ్లో ఎంజాయ్ కదరా. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా నాకు కూడా చూపించలేదు. ట్రెడిషనల్ అమ్మాయా? మీరు కంటిన్యూ చేయండి రా, నేను వెళ్ళాలి. రే రే, ఏమైందిరా వెళ్ళిపోతున్నావు? May I help you? You have 10 messages. పోలీసులు అంటే టై కట్టుకుని ఇన్సెట్ వేసుకుని 9 to 5 చేసే సాఫ్ట్వేర్ జాబ్ కాదు. పోలీస్ అంటే మామూళ్ళు, కమిషన్లు, మార్కెట్లో కూరగాయలు ఫ్రీ. ఇలా అనుకున్నావా? నీకు దొంగను పట్టడం వచ్చా? అరవడం వచ్చా? డ్యూటీ టైంలో నిద్రపోవడం వచ్చా? స్టేషన్లోనే మందు కొట్టడం వచ్చా? ఎప్పుడైనా స్టేషన్లో రేప్ చేసావా? ఎన్కౌంటర్ చేసావా? మరెందుకురా నీకు పోలీస్ జాబ్? మా కంపెనీలో టాయిలెట్స్ కడిగే జాబ్ ఉంది. ఓకే అంటే చెప్పు, రికమెండ్ చేస్తాను. నువ్వు హ్యాండ్సమ్ గా ఉంటావా? మా సిటీకి వచ్చే కాల్ గర్ల్స్ లా బాయ్స్ కి డిమాండ్ ఎక్కువే. వేలకు సంపాదించవచ్చు. మిత్రమా, బాధపడకు. నీ మనసులో ఏం ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా నీలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన వాడిని. నీకేదైనా సలహా ఇవ్వాలనిపిస్తుంది. నీ ప్రాబ్లం నాకు పూర్తిగా అర్థం కావాలంటే మన మధ్య ఇంకాస్త పరిచయం ఏర్పడాలి. నా పేరు రాజ్, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ. నువ్వు నాతో డైరెక్ట్ గా ఆన్లైన్ చాటింగ్ చేయొచ్చు. వీలైతే రేపు కలుద్దాం. మమ్మీ కొంచెం కాఫీ ఇవ్వా?
ఎవర్రా ఇప్పుడు? హలో సార్, డబుల్ ఎక్స్ డిటర్జెంట్ పౌడర్ ప్రమోట్ చేయడానికి క్యాంపెయిన్ చేస్తున్నాం. మీరు ఎలా చేస్తే మీ క్లోత్స్ వాష్ చేసి చూపిస్తాం. మా ప్రొడక్ట్ కొనాలని బలవంతమేం లేదు. మరి బట్టలు ఎరుగుతున్నారు? నేనే. ఓ ప్లీజ్ రండి. నో 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 నో, ఇట్స్ ఓకే సార్. మీరు బ్యాచులరా? అవును. బయట కనిపించం గాని మాకు కూడా అలాంటివి చూడాలని చెయ్యాలని ఉంటుంది. నిజమా? కాస్త చెమట స్మెల్ వస్తుంది. లక్స్ డియోడ్రెంట్ యూజ్ చేయలేదా? స్నానం చేసిరండి, ఫ్రెష్ గా ఉంటుంది. నేను కాసేపు వెయిట్ చేస్తాను. 2 minutes. ఇప్పుడు వస్తా. 2 minutes. Rise up. హలో, హాయ్, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా మదర్. వాట్ అబౌట్ డాడ్? హీస్ నో మోర్. సారీ, వాట్ వాజ్ హీ? హీ వాజ్ అ పోలీస్ ఆఫీసర్. డాడీ డిపార్ట్మెంట్లో చేసేవారు. నేను కూడా డిపార్ట్మెంట్ జాయిన్ అవడానికి అదే కారణం. మదర్ వర్కింగ్? లేదు, ఆవిడ ఇంట్లోనే ఉంటారు. డాడీ పోయినప్పటి నుంచి ఆవిడలో చిన్న డిప్రెషన్ మొదలైంది. గుండెదాడంటూ అప్పుడప్పుడు బాధపడుతుంటారు. ఇన్ మెడికల్ టర్మ్స్ ఇట్స్ కాల్డ్ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఆర్ సంథింగ్. అలాగా? ఎవరైనా కన్సల్ట్ చేశారా? చాలా మంది డాక్టర్స్ ట్రై చేశాను. ఓ పంచి, మీ సిటీ శివార్లలో ఉన్న స్వామీజీ దగ్గర తీసుకెళ్ళు. వాట్? ఆయన ఏమైనా ఎంబీబీఎస్ పాస్ అయ్యాడా? జస్ట్ తీసుకెళ్ళు, ఆయన డెఫినెట్ గా నయం చేస్తాడు. షీ విల్ బి ఆల్ రైట్. ఫనీ, యూ బిలీవ్ ఇన్ ఆల్ దిస్? ఒకసారి ట్రై చేయి. గుడ్ జోక్. గుడ్ నైట్. గుడ్ నైట్. 2 కాఫీ, 6 సిగరెట్స్ ఫినిష్ చేశావు. వికీ, సస్పెన్షన్ గురించి మర్చిపో. అదేం లేదు, యాక్చువల్లీ బోర్ కొట్టి రమ్మన్నాను అంతే. ఎటైనా వెళ్దామా? చిన్న పని ఉంది. యాక్చువల్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. కట్. యాక్షన్. చెప్తేనే డైలాగ్ చెప్పాలి. అటే. వావ్. హాయ్. నువ్వు రామ్ చంద్ మ్యారేజ్ కి వచ్చావు, Yeah. రైట్? కీర్తి, మీట్ మై ఫ్రెండ్స్. వీడు గాలి నేను గంగరాజు. చెప్తాను. ఐఎమ్ జీజీ. రిలాక్స్. అలెక్స్. హాయ్ ఎవ్రీబడి. We know everything. Scooty pie ride, station la complaint and Pablo bet. రెస్టారెంట్ లో ఫిట్. వి నో ఎవ్రీథింగ్. So, సో పార్టీ. హాయ్. హాయ్ రాజ్, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. హే, నీ ప్రాబ్లం కొంచెమైనా సాల్వ్ చేయగలిగితే నాకు ఇంకేం కావాలి మిత్రమా? నేను రైట్ వ్యక్తిని కలిసాను అనిపిస్తుంది. మిత్రమా, నీ డీటెయిల్స్ చూశాను. యు ఆర్ ఇన్ టెరిబుల్ ట్రబుల్. ఎస్ రాజ్, ఐ వాంట్ కమ్ బ్యాక్. ఇన్నాళ్ళు మా మదర్ కోసం చేసిన జాబ్ ఇప్పుడు నా కోసం కంటిన్యూ చేయాలి. ఏది చేసైనా సరే, ఎలాగైనా. ఐ జస్ట్ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్. ఏది చేసైనా సరే అంటే? ఎనీథింగ్, జస్ట్ ఎనీథింగ్. ఎంత కష్టమైనా సరే. నా దగ్గర ఎక్సలెంట్ ప్లాన్ ఉంది. అది ఫాలో అయితే డెఫినెట్ గా నువ్వు మీ డిపార్ట్మెంట్ లో రికగ్నైజ్ అవుతావు. ఎస్, నాకంటూ ఒక గుర్తింపు కావాలి. నేనంటే ఎవరో జనానికి తెలియాలి. గుడ్. కానీ నేను చెప్పే ప్లాన్ అంటే సిల్లీగా అనిపించవచ్చు. నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయితే చెప్తా. కమాన్ రాజ్, ఐఎమ్ ప్రిపేర్డ్. ఏదో ఒకటి చేయాలి. నా మీద నమ్మకం ఉందా? సి, యు ఇన్సల్టింగ్ మీ. ఐ టోటలీ ట్రస్ట్ యూ మ్యాన్. మా మదర్ కి, గర్ల్ ఫ్రెండ్ కి, ఫ్రెండ్స్ కి కూడా చెప్పని సీక్రెట్స్ నీతో షేర్ చేసుకుంటున్నాను. మిత్రమా, నేను సరే ప్లాన్ చెప్పే ముందు ఎన్నో ఆలోచిస్తాను. ప్లాన్ చెప్పాక ఇక వెనక్కు తగ్గను. ఎక్సలెంట్. వాట్స్ ద ప్లాన్? ఐఎమ్ సో క్యూరియస్. నువ్వు ఒక మర్డర్ చేయాలి. గ్రేట్ జోక్. కమాన్, కంటిన్యూ. సీరియస్ గా విను. నువ్వు ఒక మర్డర్ చేయి, దాన్ని ఆత్మహత్యగా నమ్మించు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది సూసైడ్ అని కన్ఫర్మ్ చేసి కేసు మూసేస్తారు. ఆ తర్వాత వారం రోజులకి మీడియా హెల్ప్ తీసుకుని అది సూసైడ్ కాదు మర్డర్ అని ప్రూవ్ చేయి. ఫాలో అవుతున్నావా? మర్డర్ నువ్వే చేసావు కాబట్టి కొన్ని క్లూస్ రివీల్ చేయి. నీకు డౌట్ రావచ్చు, నిన్ను పట్టుకుంటే ఎలా అని. సింపుల్. మర్డర్ని ప్రూవ్ చేయి, చేసింది నువ్వేనని చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా హైప్ ద్వారా అంతా షేక్ అయి డిపార్ట్మెంట్ని గుర్తిస్తుంది, ఫేమస్ అవుతావు. అయ్యిందా? అంతేనా? జోక్ చేస్తున్నావా? అందుకే ప్లాన్ చెప్పే ముందే చెప్పాను. కాస్త ఫనీగా ఉంటుంది కానీ వర్కౌట్ అవుతుంది అని. హాలీవుడ్ మూవీస్ బాగా చూస్తుంటావా? పోలీస్ని నేను మర్డర్ చేయడం ఏంటి? నీ ప్లాన్ ఏంటంటే నువ్వే ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు. కాస్త రెస్ట్ తీసుకో.
నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను అడ్వైజ్ ఇస్తా. విక్రమ్